నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ 2026కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ప్రధాన వేదికను ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఆ పోర్టులో గెలిచిన వాళ్ళందరికీ గంటల పాటు వాళ్ళకి కార్యక్రమాలు ఉంటాయి. ఆ మెయిన్ వేదిక ఏదైతే మనము ఆర్కే బీచ్లో ఏర్పాటు చేస్తున్నామో అక్కడ 30వ తారీఖు వాళ్ళకి కాంపిటీషన్స్ అనేది ఫైనల్ కాంపిటీషన్ అనేది ఈ మిస్టర్ వైజాగ్, మిస్సెస్ వైజాగ్, మిస్ వైజాగ్ అండ్ చైల్డ్ ఆఫ్ వైజాగ్ వీళ్ళందరికీ అక్కడ ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పోర్టులో గెలిచిన వాళ్ళందరికీ కూడా 31st ద ఫైనల్ డే మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మన టాలెంట్ హంట్లో భాగంగా చేస్తున్న యాక్టివిటీస్. సో దాదాపు అన్ని అంశాలు మనము కవర్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే ఉద్దేశంగా మనము ముందుకు వెళ్తున్నాము. మన విశాఖపట్నంలో మాత్రం కాకుండా అనకాపల్లి మరియు అరకులో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ అబౌట్ ద విశాఖపట్నం. సెపరేట్గా అనకాపల్లి మరియు అరకు కార్యక్రమాల గురించి పర్యాటక శాఖ మరియు జిల్లా కలెక్టర్లు వివరణ మీ అందరికీ అందజేస్తారు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా మీకు వివరాలు ఉంటే డెఫినెట్గా మేము అందరూ అందుబాటులో ఉన్నాము. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సభమంగా అందరినీ కోరుతున్నాను. ఇది స్టేట్ లెవెల్ డిసిషన్ గంటల పాటు వాళ్ళకి కార్యక్రమాలు ఉంటాయి.